విజయవాడలో వర్షం పడిందంటేనే కొంచెం భయానక వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత సంవత్సర అనుభవాలు ఈ ప్రాంతం అంతా బుడమేరు నీటితో ముంచెత్తింది. ఆ సమయంలో ప్రభుత్వం అప్పుడే వచ్చిన సందర్భంగా నష్ట నివారణ చర్యలు తర్వాత తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న ఈ బుడమేరుకి ఎక్కడా కూడా రిటైనింగ్ వాల్ కట్టి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. కానీ ఉదయమే ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు మనం బుడమేరు ప్రాంతాన్ని సందర్శిద్దామని తెలియజేసిన వెంటనే అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మరి ఏటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికైతే బుడమేరులో వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు. కృష్ణా నుంచి 3,80,000 క్యూసెక్లు కిందకి వదులుతున్నా కూడా విజయవాడ నగరానికి ముప్పు అంటే బుడమేరు వల్లే వస్తుంది. దీన్ని శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు సలహాలు చేశారు. నేను కానీ ఉమా గారు కానీ అంతేకాకుండా వసంత కృష్ణ ప్రసాద్ గారు కానీ దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి దీనికి టోటల్గా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. అంతేకాకుండా మా యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా మొత్తం పొద్దు నుంచి మమ్మల్ని అందరినీ కూడా ఫోన్ చేసి తప్పకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పారు. అటువంటిది విజయవాడ నగర ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, భారీ వర్షాల సమయం, ఈ సమయంలో ఏదైనా అత్యవసర పనులుంటే తప్పితే బయటకు రావద్దు. ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా బ్లాక్ అవుతుంది. తప్పకుండా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ఇటువంటి విపత్తుల నుంచి విజయవాడను రక్షించే విధంగా బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో నడుస్తామని తెలియజేస్తాం.